అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimple.astrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, కుంభరాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ 2020 వరకు ఎలా ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. కుజగ్రహం యొక్క మార్పు, అలాగే శనిగ్రహం యొక్క మార్పు కుంభరాశికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ వారం సూపర్గా ఉంటుంది. నెత్తి మీద కూర్చున్నటువంటి ఎండ కాస్త పక్కకెళ్తే మనకి ఎంత ఉపశమనంగా ఉంటుంది. ఎండలో అలసిపోయి నడుస్తున్న వ్యక్తి ఒక్కసారిగా చెట్టు నీడలో కూర్చుంటే ఎంత ఉపశమనం లభిస్తుంది? కుంభరాశి వాళ్ళకి అలా ఉంది. నెత్తి మీద కూర్చున్న శని పక్కకి వెళ్ళిపోయాడు. దానివల్ల కొత్త ఆలోచనలు, కొత్త పోకడ, మానసిక స్థైర్యం, విందులు వినోదాల్లో పాల్గొనడం, అన్ని యోగాలు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయన్నమాట. ధనస్థానం అద్భుతంగా ఉండి ధనం రావటం నానా రకాలుగా ఆనందాన్ని ఇవ్వడమే కాదు, పిల్లల చదువులో గొప్ప పురోగతి, తెలివైన నిర్ణయాలు, కుటుంబంలో ఆనందం అద్భుతంగా ఉంటుంది. కుజుడు తృతీయాధిపతి వెళ్ళి 6వ ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా మహాయోగం కుంభరాశి వాళ్ళకి. శత్రువులు, బంధువులతో విరోధాలు, అన్ని గొడవలు, ఏళ్ళనాటి శనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు అంతే హాయిగా వెళ్ళి మీరు అందరినీ కలిసేసుకోవచ్చు. ఎవరెవరితో విరోధాలు పెట్టుకున్నారు, బంధువులు, స్నేహితులు అందరినీ ఆలింగనం చేసుకొని గతాన్ని మర్చిపోమంటే వెంటనే మర్చిపోతారు. అటువంటి అద్భుతమైన టైము ఈ కుంభరాశి వాళ్ళకి నడుస్తుందని చెప్పి రాసేసుకోండి. ఇక మానసిక ఉల్లాసం, ధైర్యం చూసినామంటే కాల్చి వచ్చేటువంటి పద్ధతి ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నా. విలువైన ఆస్తులు సంపాదిస్తారు, భూములు కొంటారు, లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి, తల్లి ఆరోగ్యం సూపర్గా ఉంటుంది, అన్నీ అనుకున్నవి జరుగుతాయి, లాభదాయకంగా అద్భుతంగా ఉంది. పిల్లల చదువులో డెవలప్మెంటు, విదేశీ యానాల్లో మంచి సుఖ ప్రయాణం, తెలివైన నిర్ణయాలతో అనుకున్న కాలేజీలో అనుకున్న సీటు విదేశాల్లో దొరకటం, అన్నీ యోగంగా ఉంది. స్పోర్ట్స్లో చాలా పైకి వస్తారు, శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధలు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బంది లేదు.
భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. ప్రేమ అనురాగాలతో ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు, సంబంధాలు రావటం, పెళ్లి కుదరటం, ప్రేమికులకి పెద్దల యాక్సెప్టెన్స్ రావటం, మానసిక ఉల్లాసంగా ప్రేమికులు కలుసుకోవటం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు తీరటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి రావటం, ఇవన్నీ అద్భుతంగా కలిసి వస్తున్నాయి. ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదృష్టం విపరీతంగా ఉంది. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారు, బంధువుల యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉండడమే కాదు, అదృష్టం కలిసి రావటం కాదు, ధర్మ మార్గంలో ప్రయాణించడం కూడా అద్భుతంగా ఉందన్నమాట. కుంభరాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చే కుజుడు 6వ ఇంట్లోకి నీచ స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగంలో లేనిపోని మార్పులు, ఇబ్బందులు, గొడవలు ఉంటాయి. అనుకున్న ప్రమోషన్ రాకపోవటం, అనుకున్న పెద్దల యొక్క దీవెన లేకపోవటం, అనేక ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా కుంభరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. కుజుడి యొక్క స్థితి నీచ స్థితి కర్కాటకంలో రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఉద్యోగాలు మానేసి కొత్త ఉద్యోగం వైపు వెళ్ళకండి, కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇకపోతే వ్యాపారస్తులకి అద్భుతం, పట్టిందల్లా బంగారమే. గతంలో కన్నా విపరీత రాజయోగం, చేసిన వ్యాపారంలో మంచి లాభాలు, మానసిక స్థైర్యం కలిగి ఉండి కొత్త కొత్త వ్యాపారంలో పుంతలు వేసి కొత్తగా పెట్టుబడులు పెట్టడం, వ్యాపారంలో మహారాజులాగా ఉంటారని చెప్పేసి కూడా మనం చాలా ప్రమాణంగా చెప్పచ్చు. లాభస్థానం బాగుంది. గతంలో కన్నా ఖర్చుల విషయానికి వస్తే ఈసారి అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో కుంభరాశి వాళ్ళకి మనకి ఈ యొక్క కుజుడు యొక్క మార్పు వల్ల ఆరోగ్యము, బంధువులు, స్నేహితులు అన్ని లాభం ఉన్నప్పటికీ ఉద్యోగంలో వచ్చేసరికి అదే కుజుడు మనకి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఓవరాల్గా ఏలినాటి శని ఇంకా పోలేదు, ఇంకా 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళకు ఉంది. మరి మనం ఏం చేయాలి? ఆయా గ్రహాలకు చిన్న చిన్న పరిహారాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అన్ని వివరాలు మీకు చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. 15 నిమిషాలు మీతో రికార్డింగ్ చేయిస్తాను. అలాగే జాతకాన్ని మీకు మెయిల్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాలయ్యంగార్.